రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ కట్టాలి సార్ అది అక్కడ పేరు అందుకనే నాకు ఆ గుర్తులేక ఏం పేరు ఇక్కడ కట్టాలి అసలు గవర్నమెంట్ చేస్తున్న ఈ పోరాటానికి రేపల్ నియోజకవర్గంలో మద్దతు తెలపడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ఇది ఈరోజు మొదలైన వృత్తి కాదు. ఆల్మోస్ట్ మనకి 100 years బిఫోర్ నుంచి కూడా ఇదే దస్తావేజుల్లో వీళ్ళు ఉన్నారు డాక్యుమెంట్ రైటర్లుగా. ఎందుకంటే దీని మీద ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది దీని మీద బతుకుతున్నారు. అలాంటి దాన్ని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తూ ప్రైవేటీకరణ చేయాలి, డిజిటలైజేషన్ చేయాలనే పాయింట్తో ఏ రకంగా చేస్తుందనే దాని మీద ఈరోజు చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బతుకుతున్న ఈ 3 లక్షల మందికి ఏ రకంగా సమాధానం చెప్పదలుచుకుందో చెప్పకుండా ఈ రోజున వారు అయోమయ పరిస్థితిలో నెడుతూ ఈ రోజున వాళ్ళకి సరైన ఆన్సర్ ఇవ్వకుండా ఈ రోజున డాక్యుమెంట్ రైటర్లందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకనంటే ఆల్రెడీ దీని డిజిటలైజేషన్ అనేది కొన్ని సంవత్సరాలుగా 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఓటీపీలు చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ రోజు మళ్ళీ కొత్తగా దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ ఉపాధి కోల్పోయేటట్టుగా చేస్తూ దీని మీద బతుకుతున్న వాళ్ళ కుటుంబాలు కానీ వీళ్ళు కానీ ఈరోజు ఇదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ రేపల్లె నియోజకవర్గంలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ మినిస్టర్ గారు అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు దీని మీద తక్షణమే స్పందించాలి. ఎందుకనంటే ఆయన సొంత నియోజకవర్గం, ఇక్కడ కూడా డాక్యుమెంట్ రైటర్లు ఒక 70 నుంచి 80 మంది ఉన్నారు. దాని మీద కూడా ఆయన ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఆయన ఒక ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్లు కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది పార్టీల పరంగా చూడకుండా వీళ్ళు కనీసం కొన్ని తరాల నుంచి వృత్తి మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇది చూసుకోవాలి. ఎందుకనంటే లేకపోతే వాళ్ళకి ఈ ఉపాధి కోల్పోయి చాలామంది రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణని తక్షణమే ఆపాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా కనీసం ఈ నాయకులకు కానీ వీళ్ళకి కానీ సరైన ఇది లేకుండా పోయింది. ఎందుకంటే ప్రతిదీ ప్రైవేటీకరణ అంటున్నారు. ఈరోజు ఆర్టీసీ ప్రైవేటీకరణ, డాక్యుమెంట్ రైటర్స్కి పని లేకుండా వాది ప్రైవేటీకరణ, అలాగే ఇంకెన్ని ప్రైవేటీకరణ చేసి ఈ రాష్ట్రంలో చాలా మందికి ఉపాధి కోల్పోయేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా పార్టీలని పక్కన పెట్టుకుని వీళ్ళు కాస్త డాక్యుమెంట్ రైటర్ సమస్య చూసుకుని ముఖ్యంగా చేయాలని ఇక్కడున్న రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు నేను కోరుకుంటున్నాను.